లేదు అంటే మిగతా వేరే ప్లేసెస్ లో ఎక్కడన్నా చెయ్యి వేస్తే ఇదేమన్నా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉందా? నేను ట్రై చేస్తా. దీని ఉద్దేశం ఏంటి అంటే పిల్లల మీద ఆ 4 ప్లేసెస్ లో తప్ప మిగతా ఏ ప్లేసెస్ లో చెయ్యి వేసినా ఏమీ ఇబ్బంది కాదు అని చెప్పడమే కదా. అబ్జర్వ్ చేసుకోవచ్చు మ్యామ్. ఇప్పుడు హ్యాండ్స్ ఉంది, మీరు హ్యాండ్స్ ఇక్కడ టచ్ చేశారు, సౌండ్ రాలేదు. ఇప్పుడు నేను ఇక్కడ టచ్ చేస్తాను, వద్దు తాకరాదు దూరం పాటించండి. నేను ఇక్కడ టచ్ చేశాను, వద్దు తాకరాదు దూరం పాటించండి. ఆ టచ్ లో డిఫరెన్స్ కూడా. ఎస్ ఎగ్జాక్ట్. ఇప్పుడు షోల్డర్ పైన టచ్ చేయడం వేరు, షోల్డర్ ప్రెస్ చేయడం వేరు. నేను ఇప్పుడు ప్రెస్ చేశాను. వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతున్న సినారియోస్ ఏంటంటే మేము కొన్ని టచ్ సెన్సర్స్ యూజ్ చేస్తాం. వద్దు తాకరాదు దూరం పాటించండి. సో ఏదైతే గుడ్ టచ్ ఏరియాస్ లో, ఇప్పుడు హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి గుడ్ టచ్ ఏరియాస్ లో అంటే సేఫ్ టచ్ ఏరియాస్ లో మేము ఎటువంటి వాయిస్ పెట్టలేదు. ఎందుకంటే స్టార్టింగ్ లో మేము వాయిస్ కమాండ్స్ ఇచ్చాం, కానీ మేము ఎన్జిఓస్ అప్రోచ్ అయిన తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి మెయిన్ గా అన్సేఫ్ ప్లేసెస్ గురించి క్లియర్ ఎగ్జాంపుల్స్ వాళ్ళకి ఇవ్వగలిగితే చాలు. గుడ్ టచ్ గురించి మనం జస్ట్ నార్మల్ గా చెప్పొచ్చు, కానీ వీటిపైన ఎక్కువ క్లారిటీ ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్ లో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ థైస్, ఇక్కడ మనం ఇక్కడ టచ్ చేసినప్పుడు కూడా వాయిస్ వస్తుంది. తాకరాదు దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. ఈ ఏరియాస్ వరకు కూడా మేము అటువంటి సెన్సర్స్ యూజ్ చేయలేదు, జస్ట్ ఇక్కడ వరకు. అంటే మేము గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యి ఈ డాల్ ని క్రియేట్ చేసాం. ఒకవేళ మేము రాంగ్ వేలో మేము పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కూడా రాంగ్ వేలో తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసమే నేషనల్ గైడ్ లైన్స్ బేస్ చేసుకుని మేము ఏది అన్సేఫ్ ప్లేసెస్, ఇప్పుడు చెస్ట్ పోర్షన్ లో డిస్టెన్స్ లోనే వస్తుంది, తర్వాత బిట్వీన్ ద థైస్, తర్వాత బటక్స్ అంటే బ్యాక్ సైడ్ కూడా మేము కొన్ని సెన్సర్స్ అదే డిస్టెన్స్ టచ్ చేయడానికి వస్తున్నప్పుడే, సో దట్ మెంటల్ గా వాళ్ళకి ప్రిపేర్ అవుతుంది. ఏంటంటే వాళ్ళు చెప్పే వాళ్ళే అంతగా అంటే డిస్టెన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇది అన్సేఫ్ ప్లేసెస్ అని క్లియర్ గా అర్థమవుతుంది. ఆ ఉద్దేశం కోసమే పిల్లలు ఎక్కువ డాల్స్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. కాబట్టి ఇదే డాల్ పిల్లలతో మాట్లాడితే బాగుంటుంది ఉద్దేశంతో డాల్ ని చూస్ చేసుకోవడం జరిగింది. దీనికి సెన్సార్ అవి ఎక్కడున్నాయి చూడొచ్చా? లేదు, అంటే మేము అన్ని డ్రెస్సింగ్ ఇన్సైడ్ ఈ డాల్ లోనే ఇన్సైడ్ చేసాం. ఒక్కసారి తిప్పి చూపించండి. ఇందులో ఇప్పుడు ఒక లాంగ్వేజ్ ఉంది. మేము ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, సో ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇదేమో పోయం బటన్. ఇది లాంగ్వేజ్ చేయండి. ఇప్పుడు ఒకవేళ నేను వేరే లాంగ్వేజ్ చెప్పాలనుకుంటే వద్దు తాకరాదు దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. వద్దు తాకరాదు దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది बैड टच. नहीं 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 छू सकते. हिंदी कोई भी आपको या छूने की कोशिश करे तो नहीं कहकर दूर जाइएगा. ये बैड टच है. नहीं 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 छू सकते. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇది ఉన్న డాల్ లో 3 లాంగ్వేజ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. छूने की कोशिश करे तो नहीं कहकर दूर जाइएगा. ये बैड टच है. 3 లాంగ్వేజెస్ లో దీన్ని డిజైన్ చేశారు. డిస్టెన్స్. ఓకే. తెలుగు, ఇంగ్లీష్, హిందీలో అలా కాకుండా ఇంకెవరికైనా వాళ్ళ మాతృభాషలో కానీ వాళ్ళకి కన్వీనియంట్ గా ఉండే లాంగ్వేజ్ లో కావాలన్నా కానీ అలా డిజైన్ చేసి ఇస్తారు. మరి బాయ్స్ మీద కూడా జరుగుతూ ఉంటాయి చాలా. మరి వాళ్ళకి సంబంధించి ఏమైనా తయారు చేశారా? అలాగే బ్లైండ్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళైతే అసలు ఎవరికి చెప్పుకోలేరు, ఐడెంటిఫై కూడా చేయలేరు తమ మీద వైలెన్స్ కి పాల్పడింది ఎవరు అని గానీ హెరాస్మెంట్ చేసింది ఎవరు అనేది. మరి వాళ్ళ కోసం ఇంకేమైనా తయారు చేశారా? మేము ప్రెసెంట్ ఫస్ట్ తెలుగు లాంగ్వేజ్ లో డెవలప్ చేసాము, తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, కొంకణి మల్టీ లాంగ్వేజ్ లో మేము పాన్ ఇండియా లాంగ్వేజ్ లోకి మేము కన్వర్ట్ చేస్తున్నాము. తర్వాత మేము రీసెంట్ గా ఒక బ్లైండ్ స్కూల్స్కి వెళ్ళిన తర్వాత బ్లైండ్ స్కూల్ ప్రిన్సిపల్ ఏం చెప్పారంటే, ఇది బ్లైండ్ పైన కూడా జరుగుతున్నాయి గణేష్, డిసబిలిటీస్ వాళ్ళ పైన కూడా జరుగుతున్నాయి, మీరు ఏమైనా చేయొచ్చు అని అన్నారు. అప్పుడు మేము ఏం చేసామంటే ఇదే డాల్స్ ని సేమ్ వర్షన్ లో మేము డిఫరెంట్ సెన్సర్స్ వాడి వాళ్ళ కోసం కూడా డాల్ క్రియేట్ చేసాం. అది ఎలా వర్క్ అవుతుంది గణేష్ అని అంటే, ఇప్పుడు అన్సేఫ్ ప్లేసెస్లో టచ్ చేయడానికి వస్తున్నప్పుడు ఇది డిస్టెన్స్లో వస్తుంది, కానీ వాళ్ళ కోసం మేము చిన్న డాల్ క్రియేట్ చేసాము. అది ఈ చెస్ట్ పోర్షన్ ఇలా టచ్ చేస్తే ఆ ఏరియా వరకు వైబ్రేట్ అవుతుంది. సో బ్లైండ్ వాళ్ళకి టచ్ చేయగానే వైబ్రేట్ అవుతున్నప్పుడు ఇది వైబ్రేట్ అయ్యే ఏరియాస్ అన్సేఫ్ ప్లేసెస్ అని మనం చెప్తాం. సో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర టచ్ చేసినప్పుడు 1 టైం వైబ్రేట్ అవుతుంది. ఇది ఏంటంటే ఇది కూడా అంటే గుడ్ టచ్ ఏరియాస్లో 1 టైం వచ్చినప్పుడు బ్యాడ్ టచ్ ఏరియాస్లోకి 2 టైమ్స్ వచ్చినట్టుగా అక్కడ ఏరియాస్లో వైబ్రేట్ అయ్యేటట్టుగా మేము బిల్డ్ చేసాం. సో దట్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ డెఫ్ వాళ్ళకి
డెఫ్ వాళ్ళకి మేము ఏం చేస్తాం అంటే లైట్ ఇండికేషన్స్. అన్సేఫ్ ప్లేసెస్లో రెడ్ కలర్ లైట్స్ యూజ్ చేస్తాం, నార్మల్ ప్లేసెస్లో ఏమో గ్రీన్ కలర్ లైట్స్ యూజ్ చేస్తాం. అన్సేఫ్ ప్లేసెస్ ఏం అంటే మెనాట్ లైక్ అనే ప్లేసెస్లో ఎల్లో కలర్ లైట్స్ యూజ్ చేస్తాం. సో దట్ లైట్ ఇండికేషన్ ద్వారా కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అది డెఫ్ వాళ్ళకి. సో ఇట్లా డిఫరెంట్ బాయ్స్ కోసం ఎలాంటి టాయ్ తయారు చేశారు? బాయ్స్ కోసం కూడా ఇప్పుడు మేము చేసింది ఆద్య. మేము బాయ్ టాయ్ అయింది ఆదిత్య. ఆదిత్య అంటే బాయ్ డ్రెస్ తో ఉంటుందా? కంప్లీట్ గా హెయిర్ కట్. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఒక డ్రెస్ మ్యామ్. మేము ఇది స్కూల్ కి తీసుకెళ్తున్నప్పుడు స్కూల్ డ్రెస్ వేస్తాం. ఓహో, యూనిఫామ్ చేంజ్ చేస్తారు. స్కూల్ వెళ్ళేటప్పుడు స్కూల్ పిల్లల్లా ఉండాలి కదా మరి. ఎగ్జాక్ట్లీ. మేము ఎందుకు ఈ సైజ్ లో తీసుకున్నామంటే పిల్లలకి నేనే అనే ఫీలింగ్ రావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ లోనికి మేము స్కూల్ డ్రెస్ వేస్తాము. తర్వాత కల్చర్ ఇప్పుడు నార్మల్ గా బయట ఏమైనా ఈవెంట్స్ జరుగుతున్నాయి అనుకో, ట్రెడిషనల్ కల్చర్ డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటాం వీటికి.